బ్రేకింగ్ న్యూస్ తెలంగాణలో 16 మంది కీలకమైనటువంటి మావోయిస్టులను అరెస్ట్ చేశారు పోలీసులు. మీరు వింటుంది నిజమే. 16 మంది కీలకమైనటువంటి మావోయిస్ట్ నేతలు, కేంద్ర కమిటీ సభ్యులు, రాష్ట్ర కమిటీ సభ్యులు, ఓ కమాండర్ని అరెస్ట్ చేసినట్టు తెలుస్తోంది. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో వీరందరిని అరెస్ట్ చేశారు. సో 16 మందిని కూడా ఇప్పుడు హైదరాబాద్ డీజీపీ కార్యాలయానికి తరలిస్తున్నట్టు తెలుస్తోంది. మావోయిస్టులంతా ఛత్తీస్గఢ్ వాసులేనట. మావోయిస్టులు ఇప్పుడు పట్టుబడ్డ వారు, లేదంటే వారంతా కూడా అరెస్ట్ అయిన వారంతా కూడా ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి సంబంధించిన వారే. సో దీంట్లో బర్సీ దేవా ఉన్నాడా? ఇప్పుడు ఈ క్వశ్చనే అందరిలో కూడా రేజ్ అవుతున్న క్వశ్చన్, అందరూ కూడా అనుమానంగా అడుగుతున్న ప్రశ్న ఇది. ఈ పట్టుబడ్డటువంటి 16 మంది మావోయిస్టుల్లో అంటే లొంగిపోవడమా అనేటువంటి ఆ చర్చతోనే వారంతా వస్తూ ఉండగా పోలీసు అరెస్ట్ చేశారట. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా అడవుల్లో ఛత్తీస్గఢ్ వాసులు 16 మంది ఈరోజు అరెస్ట్ అయ్యారు. 16 మందిలో బర్సీ దేవా ఉన్నాడా అనేటువంటి చర్చ మొదలైంది. సిర్పూర్ యు మండలం బెద్దదోబలో మావోయిస్టుల కదలికలు ఉన్నాయనేటువంటి సమాచారంతో పోలీసులు కూంబింగ్ నిర్వహించారు. అయితే ఈ కూంబింగ్లో పోలీసులు 16 మంది మావోయిస్ట్ అదుపులోకి తీసుకున్నారు. దీంట్లో ఒక కేంద్ర కమిటీ సభ్యుడు, 2 రాష్ట్ర కమిటీ సభ్యులు, మరికొంతమంది డివిజన్ కమిటీలు, ఆ తర్వాత ఒక ఏరియా కమాండర్ కూడా ఉన్నాడట. ఆయుధాలతో సహా జనజీవన స్రవంతిలో కలవడానికి వీరంతా వచ్చారనే ప్రచారం జరుగుతోంది. హైదరాబాద్కి వీరందరినీ తరలిస్తూ ఉన్నారు. సో 16 మంది మావోయిస్టుని హైదరాబాద్ దిశగా తరలిస్తున్నట్టు తెలుస్తోంది. ఇక్కడ కనబడుతున్న ఫోటోలో కనిపించే వ్యక్తి బర్సీ దేవా. ఆయన ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి సంబంధించిన పువ్వర్తి గ్రామమే, హిడ్మా స్వగ్రామమే ఈ బర్సీ దేవాది కూడా. హిడ్మా ఒక రకంగా బర్సీ దేవాకి గురువు. సో బర్సీ దేవా బంధువు కూడా. సో ఇటు హిడ్మా బర్సీ దేవా ఇద్దరు కూడా మామాళ్ళు అవుతారట. సో ఇప్పుడు బర్సీ దేవా ఈ 16 మందిలో ఉన్నాడా అనేటువంటి చర్చ జరుగుతోంది. ఇట్స్ బిగ్గెస్ట్ బ్రేకింగ్ న్యూస్గా చూడాలి. మావోయిస్టుల విషయంలో ఈ మధ్య కాలంలో వచ్చినటువంటి వార్తల్లో ఇది అతిపెద్ద వార్త. 16 మందిలో ఒక కేంద్ర కమిటీ సభ్యుడు తెలంగాణలో లొంగిపోవడం, ఓ కేంద్ర కమిటీ సభ్యుడు, ఆ తర్వాత రాష్ట్రానికి సంబంధించిన కమిటీలో 2 డివిజన్ కమిటీ సభ్యులు అండ్ ఒక ఏరియా కమాండర్ కూడా ఉన్నారట. వీరంతా ఛత్తీస్గఢ్కి సంబంధించిన వాళ్ళే. సో రీసెంట్గా ఆర్టీవీ ఒక బిగ్గెస్ట్ బ్రేకింగ్ న్యూస్ని బ్లాస్ట్ చేసింది. చాలామంది బర్సీ దేవా, దేవ్జీ, బడే చొక్కరావు వీళ్ళంతా కూడా వివిధ ప్రాంతాల్లో సెగ్రిగేట్ అయి ఉన్నారనేటువంటి వార్తని చాలామంది అనుకున్నారు. కానీ ఛత్తీస్గఢ్ పోలీసులతో కమ్యూనికేట్ అయిన తర్వాత ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి సంబంధించిన కొంతమంది పోలీసులు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారంగా, ఇంటెలిజెన్స్ నిఘా వర్గాలు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారంగా ఆ ఛత్తీస్గఢ్ బీజేపీ పాలిత ప్రాంతమే, ఆంధ్రప్రదేశ్ ఎన్డీఏ కూటమిలో భాగస్వామ్యంగా ఉన్నటువంటి ప్రాంతం, మహారాష్ట్ర కూడా ఆ ప్రాంతంలో భాగమే, ఇక బీహార్ కూడా బీజేపీ పాలిత ప్రాంతాల్లో ప్రాంతాలే. దీంతో అక్కడ ఉండడం సేఫ్ కాదని భావించిన మావోయిస్టులు కీలక నేతలు 3 కూడా తెలంగాణలోని ములుగు అడవుల్లో, అటు ఆదిలాబాద్ అడవుల్లో పర్యటిస్తున్నారనేటువంటి ఒక బిగ్గెస్ట్ వార్తని కూడా ఆర్టీవీ బ్లాస్ట్ చేసింది. ఇప్పుడు 16 మంది లొంగిపోయిన వారిలో వీరున్నారా? తెలంగాణ రాష్ట్రాన్ని సేఫ్గా భావించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎదుట లొంగిపోవడానికి వారంతా ఆయుధాలతో సహా వచ్చి ఆ గ్రామంలో ఉన్నారా? వారంతట వారే పోలీసులకు సమాచారం అందించి అరెస్ట్ అయ్యారా అనేటువంటి చర్చ మొదలైంది. సో ప్రజెంట్ అరెస్ట్కి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రవినాయక్ సిద్ధంగా ఉన్నారు. రవినాయక్, సో 16 మంది ఛత్తీస్గఢ్కి సంబంధించినటువంటి మావోయిస్టులు కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ యు మండలం బొద్దదోపపల్లిలో వీరంతా అరెస్ట్ అయ్యారు. సో అక్కడ ఉన్నట్టుగా పోలీసులకు ఎలా ఇన్ఫర్మేషన్ వచ్చింది? ఇది అరెస్ట్గా చూడాలా, లొంగుబాటుగా చూడాలా? మనోజ్, ఇది పక్కాగా లొంగుబాటుగా చూడాలి. ఒక రాజకీయ నాయకుని ఆధ్వర్యంలో ఇదంతా పక్కా ప్రణాళికబద్ధంగా ప్లాన్ గా కొనసాగినట్టు మనకు విశ్వసనీయమైన సమాచారం ఉంది. దోబా సిర్పూర్ యు మండలం కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో 16 మంది మావోయిస్టు పార్టీకి చెందిన ముఖ్యమైన నాయకులను అదుపులో తీసుకున్నారు. అయితే ప్రధానంగా ఏఎస్పీ ఆధ్వర్యంలో ఈ టీం అంతా కొనసాగినట్టు తెలిసింది. ఇదంతా కూడా హైదరాబాద్ నుండి ఆపరేషన్ కొనసాగింది. హైదరాబాద్ ఒక ముఖ్యమైన నిఘా వర్గానికి సంబంధించిన సమాచారం మేరకు నేరుగా అక్కడికి వెళ్ళి వారిని దోబా అటవీ ప్రాంతంలో 16 మందిని అదుపులో తీసుకున్నారు. 16 మందిని అదుపులో భాగంగా ఒక కేంద్ర కమిటీ సభ్యునితో పాటు 2 రాష్ట్ర కమిటీ సభ్యులు ఉన్నట్టు తెలిసింది. దీంట్లో ఛత్తీస్గఢ్ దండకారణ్యం సంబంధించిన కొంత ముఖ్యమైన నాయకులు కూడా ఉన్నట్టు ప్రచారం జరుగుతుంది. ఒక AK-47తో పాటు SLR కావచ్చు, ఇన్సాస్ వెపన్స్ ఉన్నట్టు ప్రధానంగా చెబుతున్న పరిస్థితి. అత్యాధునికమైన ఆయుధాలు ఉన్నట్టు ప్రధానంగా ప్రచారం జరుగుతుంది. వీరిని నేరుగా జిల్లా ఎస్పీ దీపికా పాట్ ఆధ్వర్యంలో
హైదరాబాద్ కు తరలించినట్టు తెలిసింది. ఏఎస్పీ చిత్తరంజన్ ఈ రవినాయక్ టీంను తెలంగాణ లీడ్ చేస్తున్నట్టు తెలంగాణలో లొంగిపోవడం గల కారణం ఏంటి? నిజంగా వాళ్ళు లొంగిపోవడానికి వచ్చారనుకుంటే పోలీస్ అరెస్ట్ చేశారన్న వార్తలు వస్తున్నాయి. సరే, ఏదేమైనా వాళ్ళైతే పోలీస్ అదుపులో ఉన్నారు. సో తెలంగాణ రాష్ట్రం ఎందుకు ఎంచుకున్నారు? ఛత్తీస్గఢ్ ప్రాంతానికి సంబంధించిన వారు తెలంగాణ, అది కూడా ఆదిలాబాద్ ప్రాంతాన్ని, ములుగు అడవులు ఎక్కువగా విస్తరించి ఉన్నాయి, కర్రెగుట్టలు లాంటి ప్రాంతాల్లో ఉండాల్సినటువంటి ఈ మావోయిస్టులు కేంద్ర కమిటీ సభ్యుడు కూడా ఉన్నారు ఒక దాంట్లో అని చెప్తున్న నేపథ్యంలో వీళ్ళందరికీ ఆదిలాబాద్ ఎందుకు అడ్డాగా మారింది? దాంట్లో ఆదిలాబాద్లో అక్కడి పోలీసులకి లొంగిపోవడం గల కారణం ఏంటి? ఎస్ మనోజ్, ఈ ప్రాంతం అంతా కూడా మావోయిస్టు పార్టీ సేఫ్ జోన్ గా భావిస్తుంది. అంటే దండకారణ్యంలో ఎంత అయితే సోర్స్ ఉంటుందో, కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో మంగి కావచ్చు, గోపెర, గోవెన లాంటి ప్రాంతాల్లో ప్రధాన స్థావరాలు మావోయిస్టు పార్టీకి గతంలో ఉన్నాయి. ఇప్పటికి కూడా మావోయిస్టు పార్టీకి సంబంధించిన ఆనవాలు ఆ ప్రాంతంలో స్పష్టంగా కనబడతాయి. ఆ ప్రాంతం అంతా కూడా అప్ టు ఇంద్రవెల్లి వరకు చాలా స్పష్టంగా మావోయిస్టు ప్రభావిత ప్రాంతంగా ఇంకా ప్రచారం కొనసాగుతుంది. కౌటాల, బెజ్జూరు, దైగాం లాంటి ప్రాంతాల్లో కూడా మావోయిస్టు పార్టీకి పెట్టింది పేరుగా చెబుతూ ఉంటారు. అయితే ఈ అంశంలో దోబా లాంటి అటవీ ప్రాంతంలో దట్టమైన అటవీ ప్రాంతం ఉంటుంది. దట్టమైన అటవీ ప్రాంతం అంతా కూడా మంగి దండకారణ్యాన్ని ఆనుకొని ఉంటుంది. అదంతా కూడా హిల్స్ ఉన్న ఏరియా, ఎక్కువగా సేఫ్ జోన్ గా భావిస్తారు. ఒకవేళ కనుక ఛత్తీస్గఢ్ నుంచి మావోయిస్టు పార్టీ నాయకులు వస్తే ఏ విధంగా వచ్చారో, నిజంగానే ఏ విధంగా క్రాస్ అయింది. ఇంతకు ముందే కనుక ఎప్పుడైతే కగార్ దమనకాండ నడుస్తుందని మావోయిస్టు పార్టీ చెబుతుంది, దానికి అనుగుణంగా వ్యూహరచనతో ఏమైనా ఈ ప్రాంతానికి వచ్చారా, అసలు ఎందుకు రావాల్సి వచ్చింది ఏంటి అనే కోణంలో కూడా పోలీసులు విచారిస్తున్నట్టు తెలిసింది. ఈ విచారణలో కొన్ని ప్రధానమైన అంశాలు, తమ జనజీవన స్రవంతిలో కలవడానికి వచ్చామని చెప్పినట్టు తెలిసింది. అయితే నేరుగా వీరిని డీజీపీ శివధర్ రెడ్డి ఆధ్వర్యంలో ఇదంతా కూడా కొనసాగింది. వీరిని హైదరాబాద్ కు ప్రత్యేక వాహనం ద్వారా తరలించారు. ఎస్కాట్ మధ్య హైదరాబాద్ కు తరలించారు. రేపు మీడియా సమావేశం ఉండబోతుందని స్పష్టమైన సమాచారం మనకుంది. అయితే ఈ అంశంలో కొంత ఎవరున్నారు ఏంటి అనే కోణంలో ఇంకా కొంత సందిగ్ధత ఉంది. ఇందులో తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన నాయకులు ఎవరైనా ఉన్నారా, ఉంటే వారి పేరు ఏదై ఉంటుంది, ఎవరున్నారు, ఈ స్థాయి నాయకులు 16 మందితో లొంగిపోయే ప్రసక్తి ఉండదు. అంటే కేంద్ర కమిటీలో ఉంటే ఎవరైనా పెద్ద వ్యక్తులు ఉన్నారా ఏంటి అనే కోణంలో కూడా చర్చ జరుగుతుంది. అసలు ఉన్న దాంట్లో ముఖ్యమైన నాయకులు ఉన్నట్టు కొంత ప్రచారం జరుగుతున్న పరిస్థితి. అయితే ఇప్పుడు అంతా కూడా మైదాన ప్రాంతానికి మావోయిస్టులు వచ్చారనే ఒక ప్రచారం జోరందుకుంది. గతంలో కూడా మనం పలు కథనాల ద్వారా కూడా తెలుసుకున్న పరిస్థితి. అంటే ఏపీ లాంటి ఇన్సిడెంట్ చూసిన తర్వాత నేరుగా మావోయిస్టు పార్టీ ప్రజావరణంలోకి వచ్చేసింది, జనాల్లో తిరుగుతున్నారనే ప్రచారం జోరుగా కొనసాగుతుంది. అది ఆ విధంగా ఏదైనా జరిగిందా, ఇంతకు ముందే ఈ 16 మంది ఈ ప్రాంతానికి వచ్చారా, వస్తే ఎంతమంది ఉన్నారు ఏంటి, ఎవరా పెద్ద మనిషి, నిజంగానే ఒక నాయకుని ఆధ్వర్యంలో ఇదంతా జరుగుతుంది. నేరుగా ఛత్తీస్గఢ్ కి సంబంధించినటువంటి రాష్ట్రంలో కూడా మావోయిస్టులో భయం మొదలైందా? అంటే హిడ్మా లాంటి వాళ్ళనే అదుపులోకి తీసుకొని చిత్రహింసల గురి చేసి హతమార్చారనేటువంటి మాటని ఆ మావోయిస్టుల లేఖ ద్వారా బయటికి చెప్పుకొచ్చారు. ఆయన విజయవాడలో ఆసుపత్రికి వచ్చినట్టు, ఒక కల్ప స్మగ్లర్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టు, ఆ తర్వాత ఆయన్ని అదుపులోకి తీసుకొని చిత్రహింసల గురి చేసి హతమార్చినట్టుగా మావోయిస్టులు లేఖ రాసుకొచ్చారు. కాబట్టి అటువంటి నేతలనే ఈ రకంగా చాలా దారుణంగా పోలీసులు హతమారుస్తున్నారు. మా పరిస్థితి ఏంటో అనేటువంటి ఒక భయంతోనే వారంతా వస్తున్నారా? అయితే ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, బీహార్ ఈ ప్రాంతాలను ఎంచుకోకుండా తెలంగాణ కొంత సేఫ్. ఎందుకంటే తెలంగాణలో ఈ మధ్య కాలంలో ఎన్ని కూంబింగ్ జరిగినా కూడా పెద్దగా హతమార్చ్ ఎన్కౌంటర్ లేవు. సో ఇతర రాష్ట్రాల్లో ఉన్నాయి. ఇక్కడ సేఫ్ అనే ఉద్దేశంతో ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఆ మావోయిస్టులు ఇక్కడికి చేరుకున్నారా? ఎస్ మనోజ్, మనం ఇప్పుడు అదే చెప్పబోతున్నాం. అయితే తెలంగాణ రాష్ట్రమే సేఫ్గా వాళ్ళు భావిస్తున్నారు. దీంతో పాటు ఎవరైతే కేంద్ర ప్రభుత్వానికి అనుసంధానంగా ఉన్న రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్నాయో ఆ రాష్ట్ర ప్రభుత్వాలను ఎవరిని నమ్మకుండా ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రాన్ని వాళ్ళు నమ్ముతున్న పరిస్థితి కనబడింది. ఈ 16 మంది యథార్థం చూస్తుంటే అదే నిజంగా భావించవచ్చు. అయితే నేరుగా డీజీపీ వీరిని మానిటరింగ్ చేసి హైదరాబాద్కు తరలిస్తున్నారంటే మనం ఆలోచించవచ్చు పరిస్థితి ఏ స్థాయిలో మానిటరింగ్ జరుగుతుంది, ఏ స్థాయి నాయకులు సమాచారం ఇచ్చుంటారనే కోణంలో మనం ఆలోచించాలి. అయితే దీంట్లో ప్రజా సంఘాలతో పాటు ప్రజాప్రతినిధులు ఈ సలండ్రో చాలా కీలకంగా ఉన్నారని ప్రచారం కొనసాగుతున్న పరిస్థితి. ప్రజాప్రతినిధులు ఎవరన్నది మనం తర్వాత పక్కన పెడితే మొత్తానికి ఎక్కడ ఇన్సిడెంట్ జరగకుండా ప్రశాంతమైన వాతావరణంలో స్టేట్ ఉండాలి అని గతంలో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. మేము మావోయిజాన్ని ఒక హింసగా చూడట్లేదు, అది ఒక
వారికి సంబంధించిన సిద్ధాంతపరంగా ఆలోచిస్తున్నామని చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. వారు కూడా హింస చేయకుండా ప్రశాంతమైన వాతావరణాన్ని కోరుకోవాలి, దానికి తెలంగాణ రాష్ట్రం సహకరిస్తుందని చెప్పిన పరిస్థితి. మరో ప్రధాన అంశం మనం చెప్పుకోవాలి, మావోయిస్టు తరఫున 6 నెలలు సీజ్ ఫైర్ తెలంగాణలో ప్రకటించారు. ఇటు తెలంగాణ ప్రభుత్వం తరఫున కూడా ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, గోలీ బయటికి రాకుండా, ఎన్కౌంటర్లు జరగకుండా ప్రస్తుతం పీస్ వాతావరణం కొనసాగుతుంది కాబట్టి వారికి సేఫ్ గా ఈ తెలంగాణ రాష్ట్రంగా భావించారు. అందుకనే 16 మంది లొంగిపోయినట్టు, 16 మందిని అదుపులో తీసుకున్నట్టు తెలిసింది. అది అరెస్టా అదుపాలి అనేది పోలీసులు రేపు మీడియా సమావేశంలో తెలుపవలసి ఉంది. కానీ మనకున్న విశ్వసనీయమైన సమాచారం ప్రకారం పక్కాగా సమాచారం మేరకే వారిని అదుపులో తీసుకున్నారు. ఇక్కడ నుండి హైదరాబాద్ తరలించారు. హైదరాబాద్ తరలించిన అనంతరం అక్కడ విచారణ కొనసాగుతుంది. ఇదంతా కూడా ఇటు ఎన్ఐఏతో పాటు ఎస్ఐబి కావచ్చు, ఎస్ఐబితో పాటు ఇంటెలిజెన్స్ కూడా చాలా కీలకంగా ఈ వ్యవహారంలో వ్యవహరించిందని తెలిసింది. ఓవరాల్ గా తెలంగాణ రాష్ట్రంలో పంచాయతీ 3వ విడత ఎన్నికలు ఉన్నాయి. ఇదే తరుణంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మావోయిస్టుల అరెస్ట్ అనేది, మావోయిస్టుల జనజీవన స్రవంతిలో కలవడం అనేది ఇప్పుడు పెద్ద చర్చనీయాంశంగా మారింది. నిన్నటి దాకా మావోయిస్టులే తెలంగాణలో లేరు అని చెప్పుకున్న పరిస్థితిలో ఇప్పుడు ఒక్కసారిగా ఈ అరెస్టు కాస్త ఈ జనజీవన స్రవంతిలో కలిసింది కాస్త సంచలనంగా మారింది. మనోజ్. రైట్, థ్యాంక్ యూ రవినాయక్. సో మొత్తంగా కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ యు మండలం బొద్దదోపపల్లిలో 16 మంది మావోయిస్టుల కదలికలు ఉన్నాయని చెప్పి పోలీసులకు సమాచారం రావడంతో కూంబింగ్ నిర్వహించారు. ఈ కూంబింగ్లో 16 మంది పోలీసులు అరెస్ట్ చేశారు. వారంతా ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి సంబంధించిన వారే. దీంట్లో ఒక కేంద్ర కమిటీ సభ్యుడు, 2 రాష్ట్ర కమిటీ సభ్యులు, మిగిలిన వారంతా డివిజన్ స్థాయిలో కమిటీ సభ్యులు, మరొక కమాండర్ కూడా ఉన్నారట. ఓ ఏరియా కమాండర్ కూడా పోలీసులకు ఈరోజు అరెస్ట్ అయిన దాంట్లో ఉన్నారంట. సో ప్రజెంట్ డైరెక్ట్గా ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఈ కీలకమైన నేతలు మొత్తం కూడా తెలంగాణలో పోలీసు ఏట అరెస్ట్ అయ్యారంటే కనుక డెఫినెట్గా ఎదురుగా కూంబింగ్ జరుగుతున్నా, ఇంకేదైనా జరుగుతున్నా, ఎదురెదురుగా కాల్పులు జరుగుతూ ఉండేవి, ఏదైనా ఒక మరణాలు సంభవిస్తూ ఉండేవి, పెద్ద ఎత్తున ఒక అలజడి సృష్టించబడేది. కానీ ఇక డైరెక్ట్గా లొంగిపోయారనేటువంటి అంటే అరెస్ట్ అయ్యారనేటువంటి మాట చూస్తూ ఉంటే పోలీసులకు ముందస్తు ఇన్ఫర్మేషన్లో భాగంగానే వారంతా కూడా లొంగిపోయారనే సమాచారం తెలుస్తోంది. సో కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాకు సంబంధించిన ఎస్పీ నేతృత్వంలో వారందరినీ కూడా హైదరాబాద్ డీజీపీ కార్యాలయానికి తరలిస్తున్నారు. ఆ తదనంతరం ఈరోజు మొత్తం వారిని విచారించిన తర్వాత రేపటికల్లా వారిని మీడియా ముందు ప్రవేశపెట్టే అవకాశం ఉంది. సో దీంట్లో బర్సీ దేవా ఉన్నాడా అనేటువంటి ఒక చర్చ కూడా మొదలైంది. సో ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి సంబంధించి